గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని డిస్ట్రిక్ట్లని పెట్టింది. అది దుర్వినియోగం చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అన్నది. అన్నిటికీ అనుకూలంగా ఉన్నది బాన్స్వాడను వదిలేసి కామారెడ్డి పెట్టారు. ఓకే, కామారెడ్డి పెట్టారంటే దాన్ని చేశారు. చేసినప్పుడు దానికి డిస్ట్రిక్ట్ ఉండాల్సిన అర్హతలు ఎట్లా ఉండాలి, దాన్ని ఎక్కడికక్కడ డెవలప్మెంట్ చేయాలి. కామారెడ్డిని నువ్వు ఒక గవర్నమెంట్ పెట్టినది ఇంకో గవర్నమెంట్ అమలు చేయాలి, నువ్వు పీకి పారేయడం కాదు. దాన్ని నువ్వు డెవలప్ చేస్తే అది ఇంకా బాగా మనకి డెవలప్ అయ్యి చాలామందికి ఉద్యోగ అవకాశాలు ఉంటుంది, ఇంకో రకంగా బెనిఫిట్ అవుతుంది. గత ప్రభుత్వాలు చేసిన తప్పుదాలను వదిలేసి కరెక్టమైన పద్ధతులను మీరు ఇంప్లిమెంట్ చేసిన ప్రభుత్వ బాగానే ఉంటుందండి. నాకు ఒకటే అర్థం కాదండి, అంటే నిజామాబాద్ నుంచి బాన్స్వాడకు వచ్చే బస్సులు నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. మరి ఇక్కడి నుంచి మెదక్ బాన్స్వాడ నుంచి బోధన్ నుంచి బాన్స్వాడకి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి జేబీఎస్ వయా మెదక్ నర్సాపూర్ కానీ ఇటు పటాన్చెరు రూట్లో కానీ బస్సులు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకు? మీకు రెవెన్యూ రాదనా, లేకపోతే మీకు అసలు మీరు అక్కడ ఎప్పుడు చూడలేదా? అధికారులు, ఆర్టీసీ అధికారులు 4-5 సార్లు ఎక్కడెక్కడ అన్ని రూట్లో తిరగాలండి. చెకింగ్ చేయడానికి వీళ్ళు ఏడే కండక్టర్ ఎక్కడైనా తప్పు చేశామని దూరతారు. కానీ ఈ ఆర్టీసీ అధికారులు మీకు ఇచ్చిన పవర్ని బట్టి మీరు అన్ని రూట్లో తిరగాలి కదా. ఏ రూట్లో ఏ కొత్త బస్సులు ఎలా నడితే మనకు రెవెన్యూ వస్తుంది, మనకి ఏ సదుపాయం ఎలా ఉంటుంది. హైదరాబాద్కి 2 దగ్గర రూట్లు ఉన్నాయండి. ఒకటి బాన్స్వాడ నుంచి మెదక్ నర్సాపూర్ రూటు, ఒకటి డైరెక్ట్ పటాన్చెరు రూటు ఉంది. పటాన్చెరు రూట్లో అసలు హైదరాబాద్ బస్సులు లేవు. ప్రతి అరగంటకు ఒక బస్సు ఇచ్చినా పర్లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇదివరకు నిజామాబాద్ నుంచి బీర్కూరుకి వెళ్ళేటప్పుడు ఒక బస్సు వేసేవాళ్ళు, అసలు ఆ బస్సులు తీసేశారు. మళ్ళీ బీర్కూరు టు హైదరాబాద్ బస్సు ఉండేది, అది తీసేశారు, నైట్ హాల్ట్ బస్సు. ఉన్న బస్సుల్ని పెంచుకుంటా రెవెన్యూ చేసుకోవాలి. కానీ మీరు ఇలా అన్నీ ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు మీ పరిపాలన అంత దరిద్రంగా ఉంటే మీరు ఎట్లా సీఎం అవుతారు? ఆర్టీసీ వాళ్ళందరినీ ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తామని బెదిరిస్తండి. వాళ్ళు సచ్చినట్టు ఈ ఉద్యోగాలు చేస్తారుగా, వాళ్ళకి ఇంక్రిమెంట్స్ ఇవ్వండి, వాళ్ళు కొత్త రేట్లో తిప్పండి, మార్కెటింగ్ సిబ్బందిని పెట్టండి.